ప్రజలకు ఎంత న్యాయం చేయాలి చనిపోయిన వాళ్ళకంటే ఈ రోజున్న ప్రభుత్వం వెహిమెంట్ స్టెప్స్ తీసుకుని వెళ్ళి అసలు ఆ కుంభకోణం వెనకమల ఉన్న కుర్చీలు ఎవరు, ఆ కుర్చీలో కూర్చున్న స్త్రీయా పురుషుడా ఎవరు, వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఎన్ని దశాబ్దాలు పట్టొచ్చు. ఫర్ దట్ ఇన్స్టెన్స్ నిన్న విజయసాయి రెడ్డి గారిని సో కాల్డ్ లిక్కర్ స్కామ్లో యాజ్ అ విట్నెస్ పిలవగా సాక్షిగా ఎస్ మొదటి 2 మీటింగ్లు నేను అటెండ్ అయ్యాను. ఈ లిక్కర్ స్కామ్ అనలేదండి, లిక్కర్ పాలసీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనతో పాటు మీటింగ్లో హీ హెస్ ఈవెన్ మెన్షన్ సత్యప్రసాద్, సజ్జల శ్రీధర్, ఎస్పీవై డిస్టిలరీ సజ్జల శ్రీధర్ అంట, దాని తర్వాత మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, రాజ్ రెడ్డి, కసిరెడ్డి వీళ్ళు మీటింగ్లో అటెండ్ అయ్యారు. అండ్ బేసికల్లీ దే హ్యావ్ ఈవెన్ ఆస్క్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఓఎస్డీస్ కానీ, ధనంజయ్ కానీ, కృష్ణమోహన్ కానీ ఎవరైనా అటెండ్ అయ్యారా మీతో సెకండ్ మీటింగ్లో అంటే నాకు గుర్తులేదు, గుర్తొస్తే చెప్తానని చెప్పి విజయసాయి రెడ్డి గారు పేర్కొన్నారంట ఆ విషయంలో. అండ్ రాజ్ రెడ్డి, కసిరెడ్డి కిక్ బ్యాక్స్ అనేవి ఎలా తీసుకొచ్చారు, ఎలా చేశారు అంటే లిక్కర్ పాలసీ మేకింగ్లోనే సెకండ్ మీటింగ్ తర్వాత నేను లేను, సో హౌ విల్ ఐ నో అబౌట్ ద కిక్ బ్యాక్స్ అని చెప్పి ఈయన చెప్పారంట. ఇదంతా కాకుండా మళ్ళీ ప్రశ్నించారంట ఈ కిక్ బ్యాక్స్ ఎక్కడికి వెళ్ళి అని. అగైన్ హీ హెస్ మెన్షన్డ్ లిక్కర్ పాలసీ మేకింగ్లోనే నేను లేను, మొదటి 2 ఏళ్ళే నా ఇంపార్టెన్స్ ఉంది, తర్వాత నాకు ఇంపార్టెన్స్ లేకపోవడంతో నేను బయటకు రావడంతో ఈ విషయం మీద నాకు పెద్ద అవగాహన లేదని చెప్పారంట.